గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం డబుల్ స్లిట్ డిఫ్రాక్షన్ గురించి డెరివేషన్ డిస్కస్ చేసుకుని డెరివేషన్ కూడా చేద్దామండి. లాస్ట్ క్లాస్లో నేను సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేశానండి. అక్కడ డెరివేషన్ చేశాను, మరియు టాన్ ఆల్ఫాకి మరి గ్రాఫ్ గీసి ఎక్కడెక్కడ మరి సెకండరీ మ్యాక్సిమం వస్తుంది అనేది కూడా కండిషన్ కూడా చూపించాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు అక్కడికి వెళ్ళి మరి అదే మొత్తం డెరివేషన్ చూసి మళ్ళీ సెకండ్ డబుల్ స్లిట్ డిఫ్రాక్షన్కి వచ్చేసేయండి. ఫ్రాన్హోఫర్ డబుల్ స్లిట్ డిఫ్రాక్షన్ అండి. ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఇక్కడ డయాగ్రామ్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఒక సోర్స్ ఇచ్చాను, ఇక్కడ సోర్స్ వచ్చేసింది మనకి. ఈ సోర్స్ నుంచి మనకి ఓకేనా, ఈ సోర్స్ నుంచి మనకి ఈ కాన్వెక్స్ లెన్స్ పెట్టి కన్వర్ట్ చేసి రెండు స్లిట్లు పెట్టామండి. ఇక్కడ రెండు స్లిట్లు పెట్టాము ఇక్కడ. ఓకే, దీని పేరు స్లిట్ S1 అన్నాను. ఇక్కడ మీకు కనబడుతుందో లేదో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను. S1 ఇక్కడ S2 అనండి. దీని పేరు ABCD అని పెట్టుకుందాం. దీని మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో Dతో మనం పెట్టాము, ఎందుకంటే మనం బుక్ నోటేషన్ కింద నేను నోట్స్ ఇచ్చినప్పుడు బుక్ నోటేషన్ సేమ్ ఉంటుందని దాన్ని పెట్టేశానండి. D పెట్టేశాను ఇక్కడ నేను. ఓకేనా, ఈ రెండింటి మధ్యలో అంటే ఈ స్లిట్కి ఈ స్లిట్ మధ్యలో డిస్టెన్స్ అంటే ఇది E+D అన్నట్టు. అంటే E+D అంటే ఇక్కడ సగం E ఉంది, ఇక్కడ సగం E ఉంది, రెండు కలిపితే ఒక పెద్ద E అయిపోతుంది. E+D అనేది మనది ఖచ్చితంగా వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఇది మనకు వితౌట్ అంటే యాంగిల్ 0 అయినప్పుడు మనకి ఇక్కడ చూడండి సెంట్రల్ మ్యాక్సిమా వచ్చేస్తుంది. ఈ P0 అనేది సెంట్రల్ మ్యాక్సిమా. కొంచెం డిఫ్రాక్ట్ అయినప్పుడు ఎంతో కొంత యాంగిల్తో, ఇక్కడ ఒక యాంగిల్ తీసుకుందాం, ఎంతో ఒక తీటా యాంగిల్ అనుకుందాం. ఎంతో కొంత యాంగిల్తో రెండు డిఫ్రాక్ట్ అయినాయి అనుకోండి, P1 పాయింట్ వస్తుంది. మరి P1 పాయింట్ మ్యాక్సిమానా మినిమానా అది మనం చెక్ చేద్దామండి. ఓకే, ఇక్కడ మనకి S2 ఇక్కడ K అని తీసుకున్నానండి. ఇది K మనకి, ఇది S2K అనేది పాత్ డిఫరెన్స్. అంటే దీనికన్నా ఇది ఎక్స్ట్రా ఎంత ట్రావెల్ చేసింది అంటే S2K అనేది ట్రావెల్ చేసి రెండు ఇంటర్సెక్ట్ అయినాయి. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకటి డిఫ్రాక్షన్ అవుతుంది, ఇంకొకటి ఏమవుతుందంటే రెండు స్లిట్స్ వల్ల రెండు సోర్సుగా పనిచేసి ఇక్కడ ఇంటర్ఫియర్ అయిపోయి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కూడా వస్తుంది. అంటే సింగిల్ స్లిట్లో మనం డబుల్ స్లిట్లో డిఫరెన్స్ ఏంది అని అంటే సార్, ఇంకా డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఓన్లీ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ మనకు అబ్జర్వ్ వస్తుంది, ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కూడా దీంతో కలిసి వస్తుంది. ఇంకోటి ఏంటండి, రెండు స్లిట్లు ఉన్నాయి ఇక్కడ మనకి, రెండు స్లిట్ల యొక్క డిఫ్రాక్షన్ ప్యాటర్న్ మనకు కనబడుతుంది. ఓకేనా, ఇది మన డయాగ్రామ్ యొక్క కాన్సెప్ట్ అండి. మరి మనం ఏమేమి కనుక్కోవాలి ఈ డయాగ్రామ్ నుంచి అని అంటే, మనం ఫస్ట్ అనేది మనం కనుక్కున్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ కనుక్కుందామండి. అంటే ఫేజ్ డిఫరెన్స్ కావాలంటే మీకు పాత్ డిఫరెన్స్ కావాలి. ఫేజ్ డిఫరెన్స్ కనుక్కున్నాం, దాని తర్వాత రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ కనుక్కుందాం, దాని తర్వాత అక్కడి నుంచి ఇంటెన్సిటీ ప్యాటర్న్ తీద్దాం. ఇంటెన్సిటీ కనుక వచ్చేసింది అనుకోండి, మనకి ఆ ఇంటెన్సిటీని యూజ్ చేసి మనం గ్రాఫ్ గీద్దామండి. డిఫ్రాక్షన్కి గ్రాఫ్ వస్తుంది, ఇంటర్ఫిరెన్స్ గ్రాఫ్ వస్తుంది, రెండింటికి కంబైన్డ్గా గ్రాఫ్ వస్తుంది. ఆ గ్రాఫ్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం, అంతే సింపుల్ వర్డ్స్లో మనకి. ఓకేనా పిల్లలు, ఇక్కడ నేను రాసి పెట్టాను ఏంది ఇక్కడ. మరి మన ఇలా రాసుకుంటే ఎలా అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇదంతా కాకుండా మనం ఏం చేద్దామంటే పాత డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. పాత డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏముంటుంది ఇట్లా. ఓకే, ఇది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అని ఇదంతా మనకు తెలిసిందే మనకి. ఓకేనా, సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇది కాకుండా రాసి పెట్టుకుంటే ఎట్లా, మనం స్టార్టింగ్ నుంచి మనం డెరివేషన్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పాత డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. పాత డిఫరెన్స్. ఓకే, పాత డిఫరెన్స్ రాద్దామా. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పాత డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే పాత డిఫరెన్స్ ఎక్స్ట్రా ఎంత పాత ట్రావెల్ అయిందంట, ఈ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఈ డిస్టెన్స్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది S2K ఏంటండి, ఇది S2K అండి. అది S2K అయితే మనం ఇది ఒక ట్రయాంగిల్ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ కనుక అబ్జర్వ్ చేస్తే దీంట్లోంచి మనం సైన్ తీటాని అబ్జర్వ్ చేద్దామండి. దేని అబ్జర్వ్ చేద్దాము, సైన్ తీటాని అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఎంత అండి, S2K మనకి ఆపోజిట్, S2K అనేది ఆపోజిట్ బై మనకి ఏమవుతుంది, S2K బై మనకి హైపోతనెట్ అవుతుందండి. హైపోతనెట్ ఏమవుతుంది, ఇది E+D అవుతుంది కదా, E+D అనేది హైపోతనెట్. ఓకేనా, ఇది వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి, పాత డిఫరెన్సే కదా, S2K కదా. S2K అని తీసుకుంటే S2K అనేది E+D sin θ అనేది వచ్చేసింది. ఇది మనకి పాత డిఫరెన్స్.
ఇది వాడు నాకు తెలిసినంత వాటికి ఈక్వేషన్ 1 ఇచ్చాడా, ఈక్వేషన్ 1 తీసుకోండి మీరు. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో పాత్ డిఫరెన్స్ నుంచి ఫేజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫేజ్ డిఫరెన్స్ పాత్ డిఫరెన్స్కి మనకి రిలేషన్ ఏంటి మనకి అని అంటే, ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. అంతేనా? 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. అచ్చా, ఇప్పుడు మనకి పాత్ డిఫరెన్స్ వచ్చేసింది కదా, ఇదే కదా పాత్ డిఫరెన్స్, ఇదే మనకి x2kనే పాత్ డిఫరెన్స్. దీని ఇక్కడ పాత్ డిఫరెన్స్ అని రాసుకుందాం. మనకి ఇదంతా ఎందుకు, ఇది పాత్ డిఫరెన్స్ అవునా పిల్లలు, ఇది మన పాత్ డిఫరెన్స్ అని రాశాను. మళ్ళీ ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్ జనరల్గా మనం దేంతో ఇండికేట్ చేస్తాము, డెల్టాతో ఇండికేట్ చేస్తాం. ఓకే, డెల్టాతో ఇండికేట్ చేస్తాం. మీరు ఇండికేట్ చేయకపోయినా కూడా నో ప్రాబ్లం. మనకి ఇక్కడ 2π/λ తర్వాత ఏదో ఒక సింబల్ పెట్టుకోవచ్చు మనం. 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ ఎంత, e+d sin θ. అండి. అంటే ఒక ఫేజ్ డిఫరెన్స్ అనేది మనకు వచ్చేసింది. ఈ ఫేజ్ డిఫరెన్స్ మనం ఈక్వేషన్ నెంబర్ 2 అని పెట్టుకున్నాం. అంటే ఈ డయాగ్రామ్ నుంచి ఏం తీసామండి మనం, ఇప్పుడు పాత్ డిఫరెన్స్ చేసాము, పాత్ డిఫరెన్స్ నుంచి ఫేజ్ డిఫరెన్స్ కూడా చేసేసాం మనం. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ తీయమంటున్నాడు. ఓకే, ఈ డయాగ్రామ్ని వాడుకుందాం మనం. ఓకే, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే మనకి ఈక్వేషన్ ఏంటండి, మనం అకార్డింగ్ టు సింగిల్ స్లిట్ ప్రకారము r ఈజ్ ఈక్వల్స్ టు, మనకు వచ్చింది అక్కడ, మనం r ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ రాయనండి, r ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడే రాసేస్తున్నాం. ఎందుకంటే ఇది 2 వేవ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇది ఒక వేవ్ ఉంది. ఓకే, ఇది వేవ్ ఏమో ఇట్లా వస్తుంది, రైట్. ఈ వేవ్ ఇట్లా పోయి ఇట్లా ఇంటర్ఫేర్ అయింది, ఇంకొక వేవ్ ఇట్లా పోతుంది మనకి, అంతే కదా. ఈ వేవ్స్ ఇలా పోతున్నాయి. ఓకే, మనకి 2 స్లిట్ల వల్ల మనకి డిఫ్రాక్షన్ ప్యాటర్న్ అంటే ఫస్ట్ దానివల్ల ఏమొస్తుంది, ఏ సైన్ ఆల్ఫా ఏ బై ఆల్ఫా. ఇంకో దానివల్ల ఏమొస్తుంది మనకి, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. సో ఈ 2 స్లిట్ల వల్ల, 2 స్లిట్స్ వల్ల ఓకే మనకు వచ్చినటువంటి ఈ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది ఏ సైన్ ఆల్ఫా ఏ బై ఏ సైన్ ఆల్ఫా అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి రిజల్టెంట్ కావాలంటే ఇది ఒక ట్రయాంగిల్ కాదు, రిజల్టెంట్ మనం అబ్జర్వ్ చేసినట్టు ఇది డైరెక్షన్ డెల్టా అనేది ఒక యాంగిల్ ఉందనుకోండి. ఇప్పుడు దీని రిజల్టెంట్ కావాలంటే మనం ఒక ఫార్ములా వాడుకుందామండి. రిజల్టెంట్ ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ రిజల్టెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు, నేను హాఫ్ చేసేస్తున్నాను, ఇది క్లియర్గా ఉంటుంది మనకి. రిజల్టెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు OH స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు OG స్క్వేర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అన్నాడు. సేమ్ అదే విధంగా GH స్క్వేర్ ప్లస్ 2OG OH కాస్ డెల్టా. అంతే కదా, యాంగిల్ ఎంత ఉందండి, ఈ యాంగిల్ లేకపోతే మనం ఒక ట్రయాంగిల్ రూల్ ప్రకారం రాసుకుంటే అయిపోతుండే. కానీ ఈ యాంగిల్ వచ్చేసింది కదా ఇక్కడ, అందుకనే ఈ విధంగా రాసుకోవాల్సి వచ్చిందండి. ఓకే, OGOH. ఇప్పుడు ఒక్కో దాని వాల్యూ పెట్టేయండి. OH అని అంటే ఏంటండి, రిజల్టెంట్ మనకి R అన్నట్టు, R స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్, దీన్ని లోపల తీసుకుందాం, కొంచెం పెద్దగా వస్తుంది కదా. సో దీన్ని లోపల తీసుకుంటే ఇలా, దీన్ని OH అంటే R స్క్వేర్ అని తీసుకుందాం. ఓకే, R స్క్వేర్. OG అంటే ఏంటండి, OG అంటే ఏంటి, ఏ సైన్ అంటే ఒక సింగిల్ స్లిట్ వల్ల వచ్చినటువంటి డైఫ్రాక్షన్ ఈక్వేషన్ ఇది స్క్వేర్ చేశానండి. ప్లస్ GH అంటే ఏంటి, ఇది GH, ఇది కూడా ఏ సైన్ ఆల్ఫా ఏ బై ఆల్ఫా కదా, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫానే కదా, హోల్ స్క్వేర్ ప్లస్ 2 OG అంటే మళ్ళీ ఇదే కదా, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా, మళ్ళీ OH అంటే అదే కదా, OH అన్నా కూడా అదే కదా. ఓకే, ఇది OH ఇంటూ OG ఇంటూ GH వస్తుంది కదమ్మా, OG రాదు, GH వస్తుంది, ఇది GH అంతే కదా, ఇది అంతే, OH రాదు, GH అంటే ఏంటి, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ కాస్ డెల్టా అని రాసుకున్నామండి, కాస్ డెల్టా అని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని స్క్వేర్ చేసుకోవచ్చు కదా. స్క్వేర్ చేసుకుంటే మనకి ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్, ఇక్కడ ఏ సైన్ ఆల్ఫా అన్నిటికీ కామన్ ఉందండి. అంటే మనం R స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం కామన్ తీయచ్చు దీంట్లో నుంచి, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ అనేది కామన్ తీసామనుకోండి. మిగతా మీరు ఏం చెప్పండి నాకు,
1 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ 2 మిగిలిందండి. ఎందుకంటే ఈ రెండు స్క్వేర్ అయినప్పుడు మనం బయట తీసాం కదా స్క్వేర్. మిగిలింది ఏంటి 2 కాస్ డెల్టా అనేది మిగిలిపోయింది మనకి. అంటే మనం షార్ట్ కట్గా రాయాలంటే ఇట్లా మనం ఎలా ఏం మిగులుతుంది ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఇంటూ 2 ప్లస్ 2 కాస్ డెల్టా అనేది మిగిలిపోతుంది. ఓకే, ఇంకా ఈ 2 కూడా బయటికి తీయాలనుకోండి. సపోజ్ మనం 2 కూడా బయటికి తీద్దామండి. 2 కూడా బయటికి తీసిరాయన ఈజీగా అయిపోతుంది మనకి. ఇప్పుడు 2 కూడా బయటికి తీసినప్పుడు మనం ఎలా రాయొచ్చు, ఇది ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 2 ఇక్కడే రాసేసాను. అప్పుడు 2 ఇక్కడ కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఏం మిగులుతుంది 2 ఇక్కడ నుంచి తీసేస్తే 1 కాస్ డెల్టా. ఇక్కడ 2 వెళ్ళిపోతుంది కదా, 1 ప్లస్ కాస్ డెల్టా. ఓకే, దీని తర్వాత కంటిన్యూ చేద్దామండి. ఈ ఫార్ములాలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే 1 ప్లస్ కాస్ డెల్టా మనం ఇక్కడ ఈ 1 ప్లస్ కాస్ డెల్టా వాల్యూ మనం రాద్దామండి. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 2 మనం ఏది ఇది సేమ్ ఉన్నట్టు రాయండి, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ కాస్ డెల్టా అని ఎలా రాసుకుందామంటే 2 కాస్ స్క్వేర్ డెల్టా బై 2 మైనస్ 1. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, కొంచెం ట్రిగనామెట్రీ చేద్దామండి, అర్థమైపోతుంది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకి. ఓకేనా, సో సపోజ్ మనం కాస్ స్క్వేర్ తీటాని ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ 2 కాస్ తీటా బై 2 అని రాసుకోవచ్చు. కాస్ 2 తీటా బై 2 ఫార్ములా ఇదండి. ఓకే, సో కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2. ఇది మనకి ఫార్ములా అండి. ఇప్పుడు మనం మీకు కావాల్సింది ఏంటి, కాస్ తీటా కదా, అంటే ఇప్పుడు ఈ తీటా ప్లేస్ డెల్టా పెట్టండి, ఈజీగా అయిపోతుంది మనకి. అంటే మనం వచ్చిన ప్రకారం అయిపోతుంది కాస్ డెల్టా. ఓకేనా పిల్లలు, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, కాస్ డెల్టా కావాలి. ఫస్ట్ దీన్ని ఇలా తీసుకెళ్దాం, 2 కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ 2 డెల్టా. అచ్చా, ఈ 1 కూడా ఇది తీసుకెళ్దాం, 2 కాస్ స్క్వేర్ డెల్టా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2 డెల్టా. అచ్చా, మనకి ఇక్కడ ఏముందంటే కాస్ డెల్టా ఉందండి మనకి, కానీ ఇక్కడ కాస్ 2 డెల్టా ఉంది. ఇది 2 టైమ్స్ ఆఫ్ డెల్టా కదా. ఓకే, దీన్ని డివైడ్ బై 2 చేస్తే డెల్టా వచ్చేస్తుంది కదా. అంటే దీనికి సగం అంటే ఏంటి, సో 2 డెల్టా. దీనికి సగం అంటే ఏంటి, డెల్టా బై 2. అర్థమవుతుందా లేదా, 2 డెల్టా ఉందండి, దీనికి సగం అంటే ఎంత, సగం అంటే 2 క్యాన్సిల్ అవుతే డెల్టా వచ్చేస్తుంది. అచ్చా, మనకి డెల్టా ఉంది, డెల్టాకి సగం అంటే ఎంత, డెల్టా బై 2 కదా. అచ్చా, ఇక్కడికి దీనికి సగం ఎంత అండి, సో డెల్టానే కదా అంటే మనం డెల్టా రాసుకుంటే ఇక్కడ ఎప్పుడైతే డెల్టా రాస్తామో ఇక్కడ ఏం రాయాలి, డెల్టా బై 2 రాయాలి. అవును, డెల్టాని డెల్టా బై 2 అని రాయాలి. సో 2 డెల్టాకి సగం డెల్టాకి సగం డెల్టా బై 2. అంటే ఈ ఫార్ములాని ఇలా రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ డెల్టా బై 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ డెల్టా. ఇలా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే సింపుల్గా మీరు ఈ ప్లస్ నాటి తీసుకోపోతే సో అది కూడా అట్లనే వచ్చేస్తుంది, అంతే కదా. సో అది కూడా రాసుకోవచ్చు, అంటే కాస్ డెల్టా ప్లేస్లో 2 కాస్ స్క్వేర్ డెల్టా బై 2 కూడా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకుందాంలేండి, అంటే మనకి ఈ కాస్ డెల్టా ప్లేస్లో మనం ఏం రాసామండి, ఇది రాసాము, మనం ఈ పార్ట్ రాసాము, 2 కాస్ స్క్వేర్ డెల్టా మైనస్ 2 వచ్చింది, అంతేనా కదా. అచ్చా, ఇప్పుడు ఈ +1కి -1కి క్యాన్సిల్ అయిపోయిందండి, +1 -1 క్యాన్సిల్ అయిపోయింది. నేను ఎరేజ్ చేయనా, ఇది మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఎరేజ్ చేసేస్తాను. మనకి ఎందుకంటే ట్రిగనామెట్రీ పెద్దగా అవసరం లేదు కాబట్టి మనం దీన్ని ఎరేజ్ చేసుకుంటే మంచిదండి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకున్నారా, నేను ఎరేజ్ చేసుకున్నాను. చలో, ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేసేస్తున్నాను, ఎందుకు ఎట్లా వచ్చింది అనేది మీకు చూపించాను ఇది. ఓకే, 2 కాస్ స్క్వేర్ డెల్టా బై 2 అంటే 2 ఇక్కడ మనకి ఏం చేయొచ్చు, 4 అయిపోతుంది. అంటే ఇక్కడ మనం ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ డెల్టా బై 2. అచ్చా, మనకు ఒక ఈక్వేషన్ వచ్చిందండి. ఓకే, ఒక ఈక్వేషన్ వచ్చేసింది మనకి. ఇంకా మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటే డెల్టా వాల్యూ ఇందాక ఎంత వచ్చింది, ఇందాక ఒకసారి అబ్జర్వ్ చేయండి, మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళి మనం అబ్జర్వ్ చేసినట్లయితే డెల్టా వాల్యూ చెప్పండి మనకి ఎంత వచ్చిందో.
డెల్టా వాల్యూ వచ్చేసి మనం రాద్దామండి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా కాస్ స్క్వేర్. ఓకే, డెల్టా అంటే 2π బై లాంబ్డా. ఓకే, సో ఈ ప్లస్ డి సైన్ థీటా. అంతేనా? ఏమైనా మిస్టేక్ చేశాను చూడండి, ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మరి డెల్టా కింద ఇది రాసుకున్నాము. మరి దీనికి ఇది మొత్తం డెల్టా అన్నప్పుడు మరి దీనికి డివైడ్ బై 2 కూడా ఉంది కదండి, రాసుకుందామండి. సో మనకి ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? సో ఇప్పుడు వచ్చేసి ఇది కలుస్తుంది అనుకుంటా, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది నేను ఇక్కడ కూడా ఇట్లా వేసేస్తున్నా, మనకి ఇది అవసరం లేదు. ఇది అయిపోయింది కదా, ఇది అరేంజ్ చేసుకున్నా అండి. ఇది అయిపోయిందంటే నేను అరేంజ్ చేసుకుంటాను. ఓకే, కొంచెం ఫ్రీ అయిపోతాను నేను ఇక్కడ అరేంజ్ చేసుకుంటే. సో ఇది మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ వచ్చేసి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఏ స్క్వేర్. నేను ఎక్స్పాండ్ చేస్తున్నా కొంచెం, అంటే స్క్వేర్ని లోపల తీసేసుకున్నాను. ఆల్ఫా స్క్వేర్ మనకు వచ్చేసి కాస్ స్క్వేర్. అచ్చా, మిగిలింది ఏంటి మనకి? పై బై లాంబ్డా ఈ ప్లస్ డి సైన్ థీటా. ఇందాక ఆల్ఫాని మనం రాసుకున్నాం, పై బై లాంబ్డా ఈ సైన్ థీటా అని రాసుకున్నాం. మరి దీన్ని ఆల్ఫా అని రాసుకుంటే ఎలా? కుదరదు కాబట్టి దీన్ని ఒక బీటా అని రాసుకున్నాడు ఆయన. వాళ్ళు ఎలా రాసుకున్నారంటే బీటా అని రాసుకున్నాడు. 4 స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్. సో కాస్ స్క్వేర్ బీటా, వేర్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయవచ్చు మనం? వేర్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై లాంబ్డా. ఇది గుర్తుపెట్టుకోండి అండి, మనకి ఇది ఇంపార్టెంట్. ఈ ప్లస్ డి సైన్ థీటా. ఇంకా ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది ఈ బీటా వాల్యూ. ఓకేనా? సో ఇది మనకు వచ్చినటువంటి ఫైనల్ ఈక్వేషన్ని ఇంటెన్సిటీ టర్మ్స్లో రాద్దామండి. ఎందుకంటే ఇంటెన్సిటీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ కదా మనకి. ఇంటెన్సిటీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అన్నప్పుడు సో ఇక్కడ రాద్దామండి, ఎందుకు కనబడట్లేదు మనకి. సో ఇంటెన్సిటీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఫార్ములానే కదా ఇది మనకి. 4 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ, సో దీన్ని ఏ స్క్వేర్ని యాంప్లిట్యూడ్ స్క్వేర్ని ఐనాట్గా రాసుకుంటే ఒక టర్మ్ ఏమో సైన్ ఆల్ఫా బై ఆల్ఫా వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ వచ్చింది కాబట్టి స్క్వేర్ టర్మ్స్లో ఉందండి, స్క్వేర్ టర్మ్స్లో ఉంది. ఒకటేమో కాస్ స్క్వేర్ బీటా టర్మ్స్లో ఉంది, ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ ఏమి ఇచ్చాను మనం? ఈక్వేషన్ నెంబర్ 1, 2, 3 అనుకుందాం. ఇది ఒక ట్రీ అనుకుందాం అండి. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం. ఇదే మనకి ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఓకే, ఇదేమో మనకి చూడండి, సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఏమి ఇండికేట్ చేస్తుంది? సో డిఫ్రాక్షన్ ఇండికేట్ చేస్తుంది. దేన్ని ఇండికేట్ చేస్తుందండి? డిఫ్రాక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి దేని ఇండికేట్ చేస్తుంది? మనకి ఇదేమో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఎక్స్ట్రా వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఇది ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ మనకి ఎక్స్ట్రా వచ్చింది ఇది. సో యాక్చువల్లీ 2 స్లిట్స్ ఉంటే మనకి డిఫ్రాక్షన్ రావాలి. డిఫ్రాక్షన్ ఎమ్మటి మనకి 2 స్లిట్స్ వల్ల సూపర్ ఇంపోజ్ అయ్యి మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ కూడా వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇంటెన్సిటీ ఫార్ములా వచ్చేసింది. ఓకే, మనకేం వచ్చినాయి? ఇప్పుడు పాత్ డిఫరెన్స్ వచ్చింది, ఫేజ్ డిఫరెన్స్ వచ్చింది, దాని తర్వాత రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ వచ్చింది, దాని తర్వాత మనకి ఇంటెన్సిటీ కూడా వచ్చేసింది మనకి ఈక్వేషను. మరి ఈ ఇంటెన్సిటీ ఈక్వేషన్ వాడుకొని మనము ప్రిన్సిపల్ మ్యాక్సిమా, సెకండరీ మ్యాక్సిమా, సెకండరీ మినిమా ఈ మూడింటికి రాసి గ్రాఫ్ వేద్దామా? కొంచెం నేను ఎరేజ్ చేసుకుంటాను చూడండి. అప్పటి వరకు మీరు ఏం చేసుకుంటారు? స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రెడీగా ఉండండి. మరి ఇప్పుడు కండిషన్ ఫర్ సెంట్రల్ మ్యాక్సిమాని ఫస్ట్ డిస్కస్ చేద్దాం, తర్వాత సెకండరీ మ్యాక్సిమా, తర్వాత మినిమంకి వెళ్ళిపోదాం. ఓకే, ఎప్పుడు మ్యాక్సిమా మనకి అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ వచ్చేస్తుంది సెంట్రల్ మ్యాక్సిమాలో మనకు తెలుసు. మనకి ఇట్లా మనం స్లిట్ తీసుకొని మనం వేసినట్లయితే ఎలా ఉంది మనకి డయాగ్రామ్ వల్ల ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనం ఇలా గుర్తు తెచ్చుకుంటే మనం సో సెంట్రల్ మ్యాక్సిమా ఎక్కడ అవుతుందనంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర అవుతుంది. థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర అంటే డిఫ్రాక్ట్ కాకుండా సో ఇది P1 వచ్చేస్తుంది, ఇది P0 వచ్చేస్తుంది. థీటా అనేది 0 అయినప్పుడు
ఫస్ట్ కండిషన్ తీటా అనేది 0 అంటే మనకి ఇంటెన్సిటీ అనేది 0 అయినప్పుడు మనం సెంట్రల్ మ్యాక్సిమా ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమం అయినప్పుడు అంటే 1 అయినప్పుడు మ్యాక్సిమం అంటే అదే కదా మ్యాక్సిమం అంటే మినిమం అంటే 0 మ్యాక్సిమం అంటే 1 సో అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు అవుతుంది మనకి ఒకటి తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అంటే ఓకే సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది ఎట్లా అవుతుందండి తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మన రిలేషన్ తెలుసు కదా మనకి సో ఆల్ఫాది రిలేషన్ ఏంటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పై బై లాంబ్డా సైన్ తీటా ఇప్పుడు తీటా 0 అయింది అనుకోండి ఓకే ఈ సైన్ తీటా కదా ఈ సైన్ తీటా రైట్ ఈ సైన్ తీటా పై బై లాంబ్డా ఈ సైన్ తీటా సైన్ తీటా 0 తీటా 0 అయిపోయింది అనుకోండి ఇక్కడ పై బై లాంబ్డా సో ఈ సైన్ 0 అంటే ఎంత 0నే కదా సైన్ 0 అంటే ఇది మొత్తం 0 అవుతున్నట్టే ఆల్ఫా వాల్యూ ఏమవుతుందండి 0 అయిపోతుంది అంటే మనకు ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది 0 అయిపోతుంది దీంట్లో సో ఆల్ఫా 0 అయినప్పుడు మనకి 0 అయిపోతుంది ఓకే చలో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇంకా మనకి ఏమవ్వాలి ఇంకా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు కూడా చూడండి ఇది కండిషన్లో 0 అయినప్పుడు కూడా సో 0 అయిపోతుంది ఏమవుతుంది 0 అయిపోతుంది బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు చూడండి బీటా ఈజ్ ఈక్వల్స్ 0 అయినప్పుడు ఇది 1 అయిపోతుంది మరి ఇక్కడికి రండి సో మనకి ఏం కావాలి అక్కడ మనకి అంటే మొత్తం మన ఈక్వేషన్ తీసుకుంటే మనం ఇక్కడ ఏమొస్తుందంటే సో ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు 4a² వస్తుంది మరి ఇది ఎలా వస్తుందండి మ్యాక్సిమా కండిషన్ అచ్చా మనం అప్లై చూద్దామండి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ చూడండి తీటా అనికి 0 అంటే తీటా ఈ యాంగిల్ 0 అయినప్పుడు మళ్ళీ ఇది సెంట్రల్ మ్యాక్సిమాలో ఇక్కడ కలిసిపోయి మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది మ్యాక్సిమం ఇంటెన్సిటీ అంటే ఇంటెన్సిటీ వాల్యూ మ్యాక్సిమం 1 కావాలి మినిమం అంటే 0 అవ్వాలి ఓకే ఇప్పుడు మనం తీటా ఈజ్ ఈక్వల్స్ 0 అయినప్పుడు మాత్రం పాసిబుల్ తీటా ఈజ్ ఈక్వల్స్ 0 ఇక్కడ పెట్టినట్లయితే ఆల్ఫా వాల్యూ కూడా 0 అవుతుంది ఇక్కడ మనం వచ్చేసింది మనకి ఇప్పుడు ఈ బీటా వాల్యూ 0 అయితే కాస్ 0 అనేది 1 అయిపోతుంది ఇది 1 అయిపోతుంది ఇప్పుడు దీని కండిషన్కి వద్దామండి ఇప్పుడు ఇక్కడ 0 అవుతుంది ఆల్ఫా వాల్యూ పెట్టండి ఇక్కడ ఆల్ఫా వాల్యూ 0/0 ఇది అన్డిఫైన్డ్ అని అంటాం ఇది మనకి ఏంటండి అన్డిఫైన్డ్ ఇది దీనికి ఏం చేద్దామండి కొంచెం అన్డిఫైన్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటే సైన్ 0 ఇక్కడ పెట్టేస్తే 0 మనం ఇలా చేయలేం ఓకే ఇలా చేయలేం కాబట్టి ఏం చేస్తామంటే మనం ఏం చేసుకుంటామంటే ఎల్ హాస్పిటల్ రూల్ వాడుకుంటాం ఎల్ హాస్పిటల్ రూల్ మ్యాథమెటిక్గా వెళ్ళిపోదాం ఎల్ హాస్పిటల్ రూల్ ఏంటి సో లిమిట్ అప్లై చేయడం అండి లిమిట్ ఏంటది ఇదేంటది ఆల్ఫా టెంగ్స్ టు 0 అనుకోండి సో సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అంటే స్క్వేర్ తీసేసిన సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అవుతుంది కదా ఫస్ట్ ఏం చేయాలి దీన్ని అంటే ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయాలండి సైన్ ఆల్ఫాది ఏంటంటే కాస్ ఆల్ఫా ఆల్ఫా డిఫరెన్షియేషన్ ఏంటి 1 మనకి అంతే కదా సో ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో ఏం పెట్టాలట 0 పెట్టండి కాస్ 0 పెట్టండి కాస్ 0 పెట్టేస్తే ఏమొస్తుందండి బై 1 సో 1 వస్తుంది కదా 1/1 అంటే 1 వస్తుంది అంటే దీని అన్డిఫైన్డ్ వాల్యూ యొక్క మనం ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే సో ఏమొచ్చిందంటే 1 వాల్యూ వచ్చింది అంటే ఇది మొత్తం 1 వాల్యూ ఇక్కడ బీటా వాల్యూ కనుక 0 పెడితే కనుక 1 వాల్యూ అంటే ఇది మొత్తం 1 వాల్యూ అయినప్పుడు మ్యాక్సిమం ఎంత వస్తుంది ఇంటెన్సిటీ వాల్యూ 4a² వస్తుంది ఇదండి మనకి సో ప్రిన్సిపల్ మ్యాక్సిమా యొక్క సెంట్రల్ మ్యాక్సిమా యొక్క కండిషను I ఈజ్ ఈక్వల్స్ టు 4a² మనకి ఇదే వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ సెకండరీ మ్యాక్సిమా గురించి వెళ్ళిపోదామండి అంతేనా సెకండరీ మ్యాక్సిమా నేను కొంచెం ఇక్కడ ఇది ఎట్లనే ఉంచుతాను ఇక్కడ దీని కింద నేను హెడ్డింగ్ పెట్టేసి సెకండరీ మ్యాక్సిమాకి వెళ్ళిపోతాం ఓకే సెకండరీ మ్యాక్సిమాకి నేను ఇక్కడ సెకండరీ మ్యాక్సిమా అని పెట్టిస్తున్నాను సెకండరీ మ్యాక్సిమాకి వెళ్ళిపోదాం ఓకే సో ఇంటెన్సిటీ ఎన్ని టైమ్స్ అట 4 యాంప్లిట్యూడ్ అంటే 4 టైమ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ స్క్వేర్ వస్తుంది ఇంటెన్సిటీ ఓకే మనకి ఈ గ్రాఫ్ మనం డిఫ్రాక్షన్ ప్యాటర్న్ గ్రాఫ్ చూస్తే ఇలా ఉంటుంది కదా సో ఈ ఇంటెన్సిటీ అట 4 టైమ్స్ అవుతుంది మనకి అంతే కదా సింగిల్ సిటీలో మనం చూసాం గ్రాఫ్ ఇది మనకు కొత్త ఏం కాదు ఇది సో ఇది 4 టైమ్స్ పెరుగుతుందట గ్రాఫ్ ఇంటెన్సిటీ గ్రాఫ్ మనం అబ్జర్వ్ అయితే 4 టైమ్స్ పెరుగుతుందట ఇంటెన్సిటీ సెంట్రల్ మ్యాక్సిమాది ఓకే సో సెకండరీ మ్యాక్సిమా ఇది మినిమాస్
అంతే కదా, ఈ మినిమాస్. సో ఇవి మినిమా మనకి, ఇవి మినిమాస్ మనకి. ఓకే, ఇది సెకండరీ మ్యాక్సిమాస్ మనకి. మనం లాస్ట్ సింగిల్ స్ట్రీట్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మనం ఏం చేస్తామండి, అక్కడ టాన్ ఆల్ఫా గ్రాఫ్ వేసాం కదా, టాన్ ఆల్ఫా గ్రాఫ్ వేసాం. y ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా టాన్ ఆల్ఫా అనుకుంటా గ్రాఫ్ వేసాం. గ్రాఫ్ వేసినప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్స్ వచ్చాయి మనకి, అర్థమైందా? ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చినాయి. అప్పటికి వచ్చినటువంటి మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ చెప్పండి. మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు +r-3π/2 ఆడ్ నెంబర్స్ మనకి, +r-5/2 5π/2 మనకి +r-7π/2. ఇలా మనకి ఒక గ్రాఫ్ నుంచి, టాన్ ఆల్ఫా గ్రాఫ్ నుంచి మనం వేసాం కదా. టాన్ ఆల్ఫా గ్రాఫ్ గుర్తుందో లేదో? గుర్తుంటుంది. ఓకే, టాన్ ఆల్ఫా గ్రాఫ్లో వేసాం మనం, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంటర్సెక్షన్స్ వస్తాయి. మనం వేసినటువంటి గ్రాఫ్ మనకు తెలిసి ఇది టాన్ ఆల్ఫా గ్రాఫ్ ఇక్కడ నుంచి, రైట్. ఇట్లా వేసి ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకున్నాం 3π/2 5π/2. సేమ్ ఇక్కడ కూడా మనకి సెకండరీ మ్యాక్సిమాలో కూడా సేమ్ వచ్చేస్తుంది. ఓకే, సో 3π/2 దగ్గర, 5π/2 దగ్గర, 7π/2 అంటే సెకండరీ మ్యాక్సిమా కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే అండి, 3π/2 దగ్గర వస్తుంది బోత్ ద సైడ్. +3π/2, ఇది -3π/2. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఎంత వస్తుందంటే అండి, 5π/2 వచ్చేస్తుంది. 5π/2 ఇక్కడ అటు సైడ్ మనకి 5π/2 దగ్గర వచ్చేస్తుంది. ఓకే, మనం సెకండ్ పార్ట్ మనకు కనుక అబ్జర్వ్ చేస్తే cos బీటా, cos² బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. cos బీటా అంటే, సో cos బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి cos బీటా +r-mπలో వచ్చేస్తుంది. mπ అని అంటే, సో cos +r-mπ, cos +r-mπలో వచ్చేస్తుంది. అంటే బీటా ఈజ్ ఈక్వల్స్ టు mπ వచ్చేస్తుంది. +r- ప్రతిసారి +r- తీసుకోండి. బీటా అంటే మనం ఏం తీసుకున్నాం, e+d sin తీటా, ఇక్కడ π/λ రావాలి. e+d sin తీటా ఈక్వల్స్ టు mr+mπ. ఈ పై కనుక క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటంటే, మిగిలింది ఏంటంటే, సో ఇక్కడ రాస్తున్నా చూడండి, ఏం లేదు, ఇది రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే మీరు, ఓకేనా. సో ఇది mλ అంటే ఈ లాంబ్డా ఇటు వచ్చేస్తుంది కాబట్టి ఈ లాంబ్డా. ఓకే, మనకి మేజర్గా ఇదే సేమ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ వస్తాయి మనకి. సో సెకండరీ మ్యాక్సిమాలో సేమ్ ఇంటర్సెక్షన్ పాయింట్ +3/2 5/2 +5/2 +7/2 వచ్చేస్తుంది. మీరు కనుక ఇంటర్ఫియరెన్స్ని కూడా తీసుకుంటే, సో దీన్ని ఇలా రాసుకోవచ్చు అని అర్థం అన్నట్టు. అంటే ఫార్ములా గురించి, ఒక ఇంటర్ఫియరెన్స్ ఫార్ములా నుంచి యూజ్ చేసి ఇది కూడా రాయొచ్చు అని అర్థం అన్నట్టు. మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేసింది ఇక్కడ, అంటే ఇంటర్ఫియరెన్స్ డైఫ్రాక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తున్నట్లయితే, మేజర్గా మనం పై క్యాప్లు మనగా సేమ్ అబ్జర్వేషన్ డిఫ్రాక్షన్ అబ్జర్వ్ చేస్తే సేమ్ 3/2 సేమ్ 5/2 7/2 దగ్గర వచ్చేస్తుందండి. ఇంటర్ఫిరెన్స్ ఈక్వేషన్ రాయాలనుకుంటే ఇట్లా రాయండి. ఓకే, ఇప్పుడు మినిమాకి వచ్చేద్దామండి. కొంచెం నేను ఎరేజ్ చేసుకుంటా, 5 పార్ట్ని ఎరేజ్ చేసుకుంటే మినిమా రాయడానికి ఈజీగా ఉంటుంది నాకు. మినిమా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనం మినిమాలో ఏమనుకుంటాం, మనం ఇంటెన్సిటీ అనేది 0 అవ్వాలి. ఇంటెన్సిటీ అనేది 0 అవ్వాలండి. ఇంటెన్సిటీ 0 అని కనుక అవుతే మినిమా అని చెప్పొచ్చు మనం, ఓకేనా పిల్లలు. ఇప్పుడు మన పైన ఈక్వేషన్లో అబ్జర్వ్ చేసినట్లయితే, మళ్ళీ ఒకసారి రాయని ఇక్కడ పైన ఈక్వేషన్, ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మనకి యాంప్లిట్యూడ్ స్క్వేర్ sin α² cos² బీటా, ఇదే కదా మనకి. ఫస్ట్ ఈ టర్మ్స్ అబ్జర్వ్ చేద్దామండి. సో మనకి ఒకవేళ కనుక మనకి ఆల్ఫా అనేది 0 అవుతే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెంట్రల్ మ్యాక్సిమా వచ్చేస్తుందండి. ఆల్ఫా కనుక 0 అవుతే సెంట్రల్ మ్యాక్సిమం అవుతుంది, కాబట్టి ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అచ్చా, ఆల్ఫా నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి సైన్ ఆల్ఫా 0 అవ్వచ్చు. ఓకే, సైన్ ఆల్ఫా 0 అవ్వచ్చు అండి. సైన్ ఆల్ఫా 0 అని అంటే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు, అంతే కదా. ఆల్ఫా కనుక 0 అవుతే ఏమవుతుంది, సెంట్రల్ మ్యాక్సిమం అవుతుంది. కానీ ఇప్పుడు సెంట్రల్ మ్యాక్సిమం గురించి అవ్వట్లే కదా, ఒకటేసారి. మరి సెంట్రల్ మ్యాక్సిమం మినిమా ఎట్లా అవుతుందంటే అవ్వదు. కాబట్టి ఈ కండిషన్లో, మినిమా కండిషన్లో ఆల్ఫా అనేది 0 కావచ్చు. సో సైన్ ఆల్ఫా అనేది సైన్ ఎప్పుడవుతుంది, ఇది +r-mπలో అవుతుంది. ఓకే, సో mπలో అవుతుంది కాబట్టి m = 0 1 2 3 అని తీసుకుంటే మనము ఆల్ఫా అనేది మనకి ఎంత అవుతుందంటే +r-mπ అవుతుంది. ఆల్ఫా వాల్యూ పెట్టండి ఇక్కడ మనం. సో π/λ ఈ సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు +r-mπ.
సో పై క్యాన్సిల్ చేస్తే మనకి ఈ సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం లాంబ్డా. ఇది ఇక్కడ నుంచి వచ్చేసింది మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ నుంచి ఒక ఈక్వేషన్ వచ్చేసిందండి మనకి. అచ్చా, ఇప్పుడు అక్కడ కాస్ స్క్వేర్ బీటా గురించి మాట్లాడితే మనం కాస్ స్క్వేర్ బీటా గురించి మాట్లాడాలి కదా, ఇంటర్ఫీరెన్స్ గురించి కూడా మాట్లాడాలి కదా. అచ్చా, ఇక్కడ కనుక మాట్లాడితే కాస్ స్క్వేర్ బీటా గనక మనకి ఇప్పుడు 0 అయిపోవాలి. మనకి ఎప్పుడు అవుతుంది మనకి ఇప్పుడు ఇది అంతే కదా. ఇప్పుడు మనకి ఇది కండిషన్లలో మనకి మినిమం అవ్వాలంటే ఇది మొత్తం వాల్యూ 0 అవ్వాలి. ఇది మినిమం అవ్వాలంటే 2n+1 లాంబ్డా బై 2 సారీ కాస్ 2n+1 లాంబ్డా బై 2 2n+1 π/2 అయితే అవుతుంది. 2n+1 π/2 అయితే అవుతుంది. బీటా అంటే ఏంటంటే మనకి ఈ ప్లస్ డి సైన్ తీటా కనుక ఈ సైన్ తీటా అంతే. ఈ ప్లస్ డి 2π/λ వస్తుంది కదా దీని ముందర. ఓకే, కొంచెం డిగ్రీ వేసుకోండి. 2π/λ ఈ ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 2n+1 π/2. ఓకే, ఈ పై కనుక క్యాన్సిల్ అవుతే ఇక మిగిలింది ఏంటండి, ఇదే కదా మిగిలింది మనకి. సో మిగిలింది ఏంటండి ఇదే. ఓకే, మనం రాస్తున్నాం చూడండి ఇక్కడ. ఈ లాంబ్డాని తీసుకెళ్ళండి. 2e లాంబ్డా 2e ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 2n+1 లాంబ్డా బై 2. సో ఇది కండిషను. కానీ ఇక్కడ ఏదో మనకి ఈ 2 అనేది ఇక్కడ రాదండి. ఓకే, π/λనే వచ్చేస్తుంది. అంటే ఈ ప్లస్ డి సైన్ తీటా బై 2 ఇది మనకి ఈక్వేషను. ఇలా మనం ఈక్వేషన్ ఫైనల్ ఈక్వేషన్ రాస్తాం. ఇది మినిమా మ్యాక్సిమా కండిషన్స్ రాసాము మరి. ఓకేనా పిల్లలు, అర్థమైందా? ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేనేం రాసాను చెప్పండి. ఇప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమా రాశానండి. ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఎప్పుడు అవుతుంది మనకి? మ్యాక్సిమం కండిషన్ అంటే వాల్యూ 1 అయినప్పుడు వచ్చేస్తుంది. మినిమా ఎప్పుడు అవుతుంది? 0 అయినప్పుడు అవుతుంది. మ్యాక్సిమా కండిషన్ మన ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఈజీగా రాయొచ్చు. సెకండరీ మ్యాక్సిమా వచ్చేసి సేమ్ మన డైఫ్రాక్షన్లో అదే గ్రాఫ్ని వాడుకుని అదే వాల్యూస్ని వాడుకున్నాం అంతే. దానికి కొంచెం కండిషన్ రాసుకున్నాం. ఇంటర్ఫీరెన్స్లో ఉన్నప్పుడు ఇలా కండిషన్ రాసుకున్నాం. అదే కనుక మనకు మినిమా రాసినప్పుడు ఐ వాల్యూ ఇంటెన్సిటీ వాల్యూ అనేది 0 అవ్వాలి. ఎప్పుడు ఇదే ఈక్వేషన్ మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆల్ఫా అనేది 0 అవ్వదు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ ప్రిన్సిపల్ మ్యాక్సిమా అయింది కాబట్టి ఇప్పుడు మినిమాలో సైన్ ఆల్ఫా అనేది 0 అవుతుంది. అది ఎప్పుడు అవుతుందంటే కండిషన్ ఎంపైలో అవుతుంది. మనకి ఎంపైలో అయినప్పుడు మన సైన్ కనుక కట్ చేస్తే ఆల్ఫా వాల్యూ అనేది ఎంపై అవుతుంది. సో ఈ ఆల్ఫా అనేది π/λ ఈ సైన్ తీటా ప్లస్ ఆర్ మైనస్ ఎంపై పై కనుక క్యాన్సిల్ అవుతే ఈ సైన్ తీటా ప్లస్ ఆర్ మైనస్ ఎం లాంబ్డా అనేది మన కండిషన్. అంటే కండిషన్ రాయడం కోసం. ఓకే, మనకి ఆ కాస్ స్క్వేర్ బీటాలో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ స్క్వేర్ బీటాలో సో మినిమా ఎప్పుడు అవుతుంది? 0 అవుతుంది. ఇది 0 అయితే అవుతుంది. 0 ఎప్పుడు అవుతుంది అంటే 2n+1/λ/2 మాత్రమే అవుతుంది. దీంట్లో 0 పెట్టండి. 0 పెడితే ఏమవుతుంది? π/2. సో అప్పుడు మాత్రమే కాస్ π/2లో మాత్రమే 0 అవుతుంది. అట్లా. సో ఇప్పుడు మనం కనుక ఇప్పుడు బీటా వాల్యూ పెట్టేస్తే π/λ ఇక్కడ 2 రాదు కాబట్టి π/λ ఈ ప్లస్ డి సైన్ తీటా ఈక్వల్స్ 2n+1 π/2 మనకి అక్కడ పై క్యాన్సిల్ అవుతే ఈ లాంబ్డా ఆడిపోతే ఈ ప్లస్ డి సైన్ తీటా ఈక్వల్స్ 2n+1 λ/2 అనేది మనకి కండిషన్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం గ్రాఫ్ గీసి అబ్జర్వ్ చేద్దామండి. మరి డిఫ్రాక్షన్ ఎట్లా ఉంటుంది, ఇంటర్ఫీరెన్స్ ఎలా ఉంటుంది, మరి మనకి క్యాప్ అంటే ఆ క్యాప్ లోపల ఇంటర్ఫీరెన్స్ ఎట్లా ఫిట్ అవుతుంది, మరి ఈ విడ్త్ అంటే స్లిట్ విడ్త్ దీని మీద ఎలా డిపెండ్ అవుతుంది, మరి ఇంకా దీని మధ్యలో గ్యాప్ ఎలా దీని గ్రాఫ్ మీద ఎలా చూపెడుతుంది అనేది ఒకసారి నేను ఎరేజ్ చేసుకుని ఫటాఫట్ మనం గ్రాఫ్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుని దీన్ని క్లోజ్ చేద్దాం. తొందరగా క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే డెరివేషన్ పార్ట్ కొంచెం లెంతీ ఉంటుంది. మనకి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు ఈ గ్రాఫ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గ్రాఫ్లో మనకి ఇది ఏంటంటే డిఫ్రాక్షన్ గ్రాఫ్ అంతే కదా, డిఫ్రాక్షన్ గ్రాఫ్. సో ఇది డిఫ్రాక్షన్ గ్రాఫ్ మనకి, అవునా? సో ఇది మనకు తెలుసు ఏ సైన్ ఆల్ఫా a/ఆల్ఫా మనకి గ్రాఫ్. ఇది ఇంటర్ఫీరెన్స్ గ్రాఫ్ అంతే కదా, ఇంటర్ఫీరెన్స్ గ్రాఫ్. ఎందుకు ఎట్లా గుర్తుపడుతున్నారు మీరు అంటే సో దీని ఇంటెన్సిటీస్ అన్ని సేమ్ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒకటి హైట్ ఒకటి తక్కువ ఉంది కాబట్టి డిఫ్రాక్షన్ ప్యాటర్న్. ఈ రెండింటిని ఇప్పుడు మనం కంబైన్ చేసాం కదా, రెండు స్లిట్స్ని కంబైన్ చేసాం. దానివల్ల ఏమవుతుంది, అది ఒక ఇట్లా క్యాప్ వచ్చేసి దీని లోపల ఇంటర్ఫీరెన్స్ అనేది ఫిట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మంచిగా ఫిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనం ప్లస్ పై దగ్గర మైనస్ దగ్గర మినిమాస్ ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చినటువంటి సెకండరీ మ్యాక్సిమం అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ
సో మనకి +or-3π/2 అన్నాడు కదా, 3π/2 అంతే కదా. ఇక్కడ పై అయినప్పుడు ఇంకొక హాఫ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 3π/2 కదా. ఇటు సైడ్ కూడా 3π/2 ఇక్కడ వచ్చేస్తుంది మనకి, 3π/2 -3π/2. సో సెకండరీ మ్యాక్సిమాస్ 3π/2 దగ్గర 5π/2 దగ్గర వచ్చేస్తున్నాయి. మినిమాస్ π, 2π, 3π అక్కడ మనకి మినిమాస్ వచ్చేస్తున్నాయి మనకి, అవునా. ఈ లోపల మనకి ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పై నుంచి 2π మనకి ఈ లెంత్ కానీ ఈ లెంత్ ఇది కానీ మనకి ఏమవుతుంది, డిటర్మైన్ ది స్లిట్ విడ్త్ అని అంటున్నాడు. స్లిట్ విడ్త్ కనుక విడ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కనుక ఇది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఏం ఇంక్రీజ్ అయినట్టు, స్లిట్ విడ్త్ కనుక ఇంక్రీజ్ అయినట్లయితే ఈ వాల్యూ అంటే స్లిట్ S1 S2 కనుక ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఆ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఇది షార్ప్ అయిపోతుంది. ఓకే, ఇది ఇంటర్ఫీరెన్స్ లోపల ఇది డిటర్మైన్స్ బై ది సపరేషన్ ఆఫ్ డి అంటున్నాడు. అంటే మనం ఎప్పుడు స్లిట్ విడ్త్ ఇది షార్ప్ అయింది కానీ దీని మీద డిపెండ్ అయి ఉండదండి, ఇది ఇంటెన్సిటీ అలానే ఉంటుంది. ఇది డిటర్మైన్స్ బై సపరేషన్ ఆఫ్ డి అంటున్నాడు. అంటే ఈ స్లిట్స్ మధ్యలో డి మీద ఉంటుంది కదా, ఆ డి మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది అంట. ఇక డి కనుక ఇంక్రీజ్ అవుతే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది, డి కనుక డిక్రీజ్ అవుతే ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇంకొకటి వేవ్ లెంత్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాడు. వేవ్ లెంత్ కనుక ఇంక్రీజ్ అవుతాయి, ఇది బ్రాడ్ అవుతాయి, ఇది కూడా బ్రాడ్ అయితే ఈ దీని సపరేషన్ కూడా బ్రాడ్ అయిపోతుంది లోపల కూడా. ఓకేనా. సో ఈ విధంగా ఈ గ్రాఫ్లో ఈ మీద డి మీద మరియు వేవ్ లెంత్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనేది గ్రాఫ్ క్లియర్గా చూపించాను. ఓకేనా. మనకి మ్యాక్సిమా కండిషన్లో ఎట్లా వచ్చింది, సో 0 యాంగిల్తో మనకి ఎట్లా వచ్చింది, అదేవిధంగా మినిమాలో, సో సెకండరీ మ్యాక్సిమాలో కండిషన్లలో ఎలా వచ్చింది గ్రాఫ్ అనేది చూపించానండి. ఇది డబుల్ స్లిట్ యొక్క డెఫినేషన్ మనకి డెరివేషన్ చూపించాను, గ్రాఫ్ వేసి చూపించానండి. మరి లాస్ట్ క్లాస్లో సింగిల్ స్లిట్ అయిపోయింది, నెక్స్ట్ క్లాస్లో ఎన్ స్లిట్ కూడా మీకు చూపిస్తానండి. ఓకేనా పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ పిల్లలు.